Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. షాక్ ఇచ్చిన నేషనల్ అవార్డ్స్, గ్రోత్ తో అదరగొట్టిన లెనిన్, బిజినెస్ పరంగా షాక్ ఇస్తున్న తెలుగు సినిమాలు, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. లెనిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 9th డే రన్ లోకి ఎంటర్ అవగా 8th డే ఎంత గ్రాస్ పెట్టిందో 9th డే ట్రాక్డ్ గ్రాస్ తోనే ఆ నెంబర్ ని దాటేసింది. ఈ వీడియో చేసే టైంకే 2 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. సో 2.5 కోట్ల మార్క్ దాటి 3 కోట్లకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుండగా డేటే 4 కోట్ల గ్రాస్ వచ్చింది అంటే ఫుల్ రన్ లో 70 కోట్ల గ్రాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి ఎంత వస్తుందో. తెలుగు సినిమాల బిజినెస్ లో మళ్ళీ మరొకసారి పెరిగాయి. చిన్న హీరోల సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు అన్నీ కూడా వాళ్ళ మార్కెట్ బట్టి చూస్తే రెండింతలు ఎక్కువ బిజినెస్ జరుగుతున్నాయి. కిరణ్ అబ్బవరం సినిమా 7 కోట్ల బిజినెస్ జరిగితే చాలా సేఫ్. అయితే అంత బిజినెస్ ఒక ఆంధ్ర నుంచే జరుగుతుంది. సో వరల్డ్ వైడ్ గా అయితే కిరణ్ అబ్బవరం కెరీర్ బెస్ట్ నెంబర్స్ అయితే పడ్డాయి. చూడాలి మూవీ ఎంతవరకు రికవర్ చేస్తుందో లేదో. ఇక మరొక పక్క నాని ప్యారడైజ్ సినిమాతో టైర్ 1 లీగ్లోకి ఎంటర్ అయిపోయాడు. అసలు ఈ సినిమా బిజినెస్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. నైజంలో 37 కోట్లు పెట్టి మైత్రి వాళ్ళైతే సినిమాని తీసుకున్నారు. ఇక సీడెడ్ మొత్తం కలుపుకుంటే నైజం సీడెడ్ 50 కోట్ల మార్క్ అందుకున్నాయి ఈ ఫిలిం. ఆంధ్రతో కలుపుకుని ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో 80 కోట్ల మార్క్ దాటడానికి రెడీ అవుతూ ఉండగా వాల్వేడిగా 100 కోట్ల బిజినెస్ మార్క్ అయితే అందుకోబోతుంది. నాన్ థియేట్రికల్ మొత్తం కలుపుకుంటే 200 కోట్ల మార్క్ ఈజీగా అందుకోబోతుంది ప్యారడైజ్ ఫిలిం. ఇది టైర్ 2 హీరోల పరంగా కాదు, టైర్ 1 హీరోల పరంగా కూడా వన్ ఆఫ్ ది టాప్ నెంబర్. ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమా విషయానికి వస్తే బిజినెస్ అయితే ఖచ్చితంగా షాక్ ఇవ్వనుంది. అంటే ఇప్పటివరకు జరిగిన బిజినెస్ పరంగా పక్కన పెడితే ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ అయితే హైయెస్ట్ ఉందో అంత నెంబర్ బిజినెస్ పరంగా పెట్టబోతుంది ఈ ఫిలిం. ఫర్ ఎగ్జాంపుల్ సీడెడ్ లో హైయెస్ట్ షేర్ 50 కోట్ల మార్క్ అయితే దాని బిజినెస్ తోనే అందుకుంది ఈ ఫిలిం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు నైజం నుంచే 100 కోట్ల బిజినెస్ చేరబోతుంది అని. RRR ఒక్కటే షేర్ పరంగా ఈ ఫీట్ ని అందుకుంది. ఇక్కడ వాల్వేడిగా హైయెస్ట్ బిజినెస్ పుష్ప 2 ఎంతైతే ఉందో దానికంటే పెద్ద నెంబరే బిజినెస్ పరంగా పెట్టనుంది. సో చూడాలి ఎంతవరకు రికవర్ చేస్తుందో. మహేష్ బాబు బర్త్డేకి అప్డేట్ అయితే రాబోతుంది. ప్రభాస్ రాజాసాబ్ సినిమా వాల్వేడిగా 200 కోట్ల మార్క్ అందుకుంటూ 100 కోట్ల పైన లాసెస్ తో డిజాస్టర్ అవగా ఓటీటీలో మాత్రం సినిమా ఆదరకొట్టిందని చెప్పొచ్చు. జనవరి నుంచి జూలై వరకు హాట్స్టార్ వదిన లిస్ట్ లో 17.5 మిలియన్ల వ్యూస్ ని అందుకుంటూ టాప్ ప్లేస్ కెళ్ళింది ఈ ఫిలిం. ఇక సెకండ్ ప్లేస్ లో దృఢం, తర్వాత అగ్లీ స్టోరీ, వాలా 2, సర్వమయం, దృశ్యం 3 వంటి సినిమాలైతే ఉన్నాయి. ప్రభాస్ సినిమా హిందీలో కూడా రిలీజ్ అవడం చాలా వరకు బెనిఫిట్ అని చెప్పొచ్చు. అందుకనే కేవలం ప్రభాస్ హిందీ వర్షన్ ని వేరే ఓటీటీ వాళ్ళైతే కొనుక్కుంటూ ఉంటారు. అలా థియేటికల్ గా వర్క్ అవ్వకపోయినా నాన్ థియేటికల్ గా మంచిగానే ఓటీటీలో హిట్ అయిందని చెప్పొచ్చు. ఇక నేషనల్ అవార్డ్స్ విషయానికి వస్తే 72వ నేషనల్ అవార్డ్స్ ని ఈ రోజు ఈవినింగ్ అనౌన్స్ చేశారు. ఎప్పట్లా కాకుండా తెలుగు సినిమాకి ఏకంగా 9 నేషనల్ అవార్డ్స్ అయితే వచ్చాయి. అందులో తెలుగు బెస్ట్ మూవీ, బెస్ట్ మేకప్ కి గాను కమిటీ కుర్రాళ్ళు సినిమాకి అవార్డు రాగా, బెస్ట్ కాస్ట్యూమ్స్ కానీ బెస్ట్ స్క్రీన్ ప్లే కానీ పుష్ప 2కి అయితే అవార్డు వచ్చాయి. ఇక బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా 35 చిన్న కథ కాదు సినిమాకి అవార్డు రాగా, బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్ కల్కి 2 సినిమాకి అయితే వచ్చాయి. ఇక డైలాగ్ రైటింగ్ కి గాను లక్కీ భాస్కర్ కి అవార్డు రాగా, బెస్ట్ యాక్టర్ గా కార్తీక్ కి అండ్ మమ్ముటికి అయితే అవార్డ్స్ వచ్చాయి. సో ఇలా చాలా అవార్డ్సే వచ్చాయని చెప్పొచ్చు. కంప్లీట్ గా అవార్డ్స్ పై వీడియో కావాలంటే కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. 2025 కి గాను బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అండ్ బెస్ట్ మూవీగా ఏ సినిమాలకు అవార్డ్స్ వస్తాయనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.